ఇదేంటి బెల్ కొడితే అసలు రెస్పాన్సే లేదు. లోపల ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారేమో. అయితే లోపలికి వెళ్ళి చూద్దామా? సరే పద. ఆంటీ, అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. రేణు వచ్చింది బాను. రేణు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావు అమ్మా? హైదరాబాద్ నుంచి కాదు అంకుల్, తను ఢిల్లీ నుంచి వచ్చింది. ఓహో, ఢిల్లీ నుంచి వచ్చింది. నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నారా ఆంటీ? మీరెలా ఉన్నారు? బాగున్నారు. తాతయ్య గారు బాగున్నారా? బాగున్నారు. అంకుల్ 1 minute. ఏంటమ్మా? ఏం లేదు, రావే. ఏంటమ్మా రేణు, ఇల్లంతా వెతుకుతున్నావేంటి? వికాస్ కోసమేనా? కాదు, అమృత కోసం. అమృతనా? అమృత ఎక్కడెందుకుంటుంది?
అమృత అంటే ఎవరితోనో లేచిపోయిందని సుబ్బలక్ష్మక్క చెప్పింది తనేనా? అవును, దానికోసమే ఇల్లంతా వెతికింది. నేను ఇలా సడన్ గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. అదేంటమ్మా, మా కోడలు మా ఇంటికి వస్తే ఇబ్బంది ఏముంటుంది? అంకుల్, నన్ను ప్రేమించే వాళ్ళను ఎవరైనా అనుమానిస్తే నేను తట్టుకోలేను. అలాంటిది నా బెస్ట్ ఫ్రెండ్ సుబ్బలక్ష్మి అమృత ఇక్కడే ఉందని డౌట్ గా చెప్పింది. అమృత ఒకప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్. తనది ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ అని తెలుసుకోలేకపోయాను. ఎనీహౌ నా డౌట్ క్లియర్ అయింది. నిన్ను వికాస్ని వేరు చేయడానికే కావాలని ఎవరో ఈ పుకార్లు పుట్టించారని నా అనుమానం. సరే అంకుల్, నేను ఇంక బయలుదేరుతాను. ఏమండి బయట? బయటేంటా ఆంటీ? అమరేను, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. వికాస్ వచ్చేవారు కాసేపు ఉండొచ్చు కదమ్మా. లేదంకుల్, నేను ఈ టైంకి గెస్ట్ హౌస్లో ఉండాలి. లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు కంగారు పడి డాడీకి ఫోన్ చేస్తారు. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. అది బయట ఎండగా ఉందమ్మా. తను వెళ్ళేది ఏసీ కార్లో అంకుల్. అవును. అంకుల్, ఆ అవుట్ హౌస్ ఏంటి? అది అవుట్ హౌసేనమ్మా. అదే, అందులో ఎవరుంటారు? పని మనిషి ఉంటుంది. రెంట్కి ఇచ్చాం. అదేంటి అంకుల్, పని మనిషి ఉంటుందంటే ఆంటీ రెంట్కి ఇచ్చామంటున్నారు? అదేం లేదు సుబ్బలక్ష్మి, లూకాలోని మా పని మనిషి మా ఇంటితో పాటు 10 మంది ఇళ్లలో పని చేసుకుంటుంది అనమాట. అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా అని తనకే రెంట్కి ఇచ్చాం. అంకుల్, అవుట్ హౌస్ చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చా? చూడమ్మా. అమృత అక్కడ ఉంటుందేమో, రారేను. అంకుల్, అవుట్ హౌస్ చూసొస్తాము. పర్లేదమ్మా, చూసిరా. థాంక్స్ అంకుల్. అమృత అవుట్ హౌస్ లోనే ఉందండి. ఇప్పుడు ఎలాగండి? అంతా ఈ సుబ్బలక్ష్మి వల్లనే. ఇప్పుడు ఎలాగండి? ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఇప్పుడు ఏం చేయలేం. వికాస్ గడికి ఫోన్ చేయడం తప్ప. అమ్మా, నానా, దేనికైది? అటు చూడు. మరి అమృత అక్కడే ఉంది. ఓ మై గాడ్. సుబ్బలక్ష్మి, నువ్వా? సారీరా, ఆపడానికి చాలా ట్రై చేసాం, కానీ లాస్ట్ మినిట్లో ఇలా దొరికిపోతామని ఊహించలేదురా. బ్యాడ్ లక్ అన్నయ్య. నా కొడుకు 100 కోట్ల కళ కరిగిపోయింది. రేణుక, నేను చెప్తే నమ్మలేదు. చూసావా, అమృత ఇక్కడే ఉంది. ఎక్కడుందే? అదిగోని ఇక్కడే కూర్చొని చదువుకుంటోంది. ఎక్కడే? ఇక్కడే చదువుకుంటూ కనిపించిందే. అంతా నీ భ్రమ. అమృత ఇక్కడే ఉందని చాలా రోజుల నుంచి ఊహించుకుంటున్నావు. అందుకే అమృత ఇక్కడ ఉందని ఫీల్ అవుతున్నావు. అది కాదే. ఇక చాలు, మన ఇద్దరు డౌట్స్ క్లియర్ అయ్యాయి. అమృత ఇక్కడ లేదు. ఓకేనా? ఇక పద.
రేణుకకు నా మొహం ఎలా చూపించాను నానా? అరే వికాస్, మనం అనుకున్నట్టుగా అక్కడేం జరిగినట్టు లేదురా. అవునన్నయ్య, రేణుక హ్యాపీగా కనిపిస్తుంది. అవును, అవుట్ హౌస్ లో అమృత లేనట్టుందిరా. హాయ్ వికాస్. హాయ్ రేణు. అవునండి, రేణుక ముఖంలో ఆనందం చూస్తుంటే గండం గడిచినట్టుగా అనిపిస్తుంది. పదండి. రేయ్, ముందా చెమటలు తుడుచుకోరా. ఓకే ఓకే. పద. రేణు, ఎంతసేపు అయింది వచ్చి? ఇక్కడ అవుట్ హౌస్ దగ్గర ఉన్నారేంటి? అదంతా తర్వాత చెప్తాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నా డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి వికాస్. వస్తాను. అరే రేణు, ఎప్పుడు వచ్చావమ్మా? అమృత ఇక్కడ ఉన్న విషయం నూరు జారాడు కదా. నమస్తే తాతగారు. ఆయుష్మతి భవ. మీ నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నాను తాతయ్య. మీరెలా ఉన్నారు తాతయ్య? నాకేమమ్మా, దేవుడి దయ వల్ల చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. వికాస్, నేను అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి. నేను బయలుదేరుతాను. అలాగే రేణు. నీతో మాట్లాడాలి. తర్వాత నాకు ఫోన్ చేయి. అలాగే. ఓకే, బాయ్. బాయ్ సుబ్బలక్ష్మి. బాయ్. రావే. బాయ్. డ్రైవర్. బాయ్ ఆంటీ. బాయ్ Bye. అంకుల్. Bye. బాయ్ వికాస్. ఓకే, వస్తాను. బాయ్. 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 అమ్మయ్యా. అమ్మా. అమ్మా, ఏమిట్రా అందరూ నా వైపే సీరియస్గా చూస్తున్నారు? ఏమిటి విశేషం? అమృత అవుట్ హౌస్ లో ఉన్నట్టు రేణుకకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అమృత రేణుకి కనపడలేదు కదా. అమృత ఇక్కడే ఉండాలి కదా, కనపట్టలేదే. అమృత, అమృత. రేణుక వచ్చినప్పుడు అవుట్ హౌస్ లోనే ఉంది. ఇంతలోనే ఎక్కడ చచ్చిందో ఏంటో. అమృత, ఏమిటమ్మా నువ్వు డ్రమ్లో దాక్కున్నావు? అది తాతయ్య, రేణుక అవుట్ హౌస్ కి రావడం చూశాను. నన్ను చూస్తుందేమో అని ఆ టెన్షన్లో డ్రమ్లో. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఆ నీళ్ళల్లోనే ఉంటే ఊపిరాడక ప్రాణం పోయి ఉండేది. ఎందుకు ఎంత రిస్క్ తీసుకున్నావు? సరే, నీకేం కాలేదు. వెళ్ళి బట్టలు మార్చుకురా, వెళ్ళు. చూశారా, అమ్మాయి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మీకోసం ఎంత రిస్క్ తీసుకుందో. తను కూడా మీలాగే ఒక్క క్షణం స్వార్థంగా ఆలోచించి ఉంటే మీ బండారం అంతా బయటపడేది. అలా చేయకపోవడం అమ్మాయి సంస్కారం. కానీ మీరు ప్రతి క్షణం ఆ అమ్మాయిని వేధిస్తూనే ఉన్నారు. సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు. ఇప్పటికైనా అమ్మాయి మంచితనం తెలుసుకోండి. అమ్మా, టెన్షన్తో ఇప్పటికే నా తల పగిలిపోతుంది. ఈయన మాటలు వినే ఓపిక నాకు లేదు. రేణుక అమృతను చూడలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా చెప్తారు. ఒకవేళ చూసుంటే పరిస్థితి ఏంటి? ఎప్పుడు దాని వైపు నుంచి ఆలోచిస్తారు కానీ మా వైపు నుంచి ఆలోచించరే. అది డ్రమ్ములో దాక్కుందని నాకు ముందే తెలుసుంటే బయటికి రాకుండా మూత గట్టిగా బిగించి చంపేసేదాన్ని.
నాన్న సరే ఊరుకో, నోరు మూసుకుని అవతలకు వెళ్ళి. నాకు బాగా తెలుసు నువ్వు వాళ్ళలాగే తానా తన్నానాగాడు అని. వెళ్ళా. అలాగే వెళ్తా. కర్మ పాపం. శుభలక్ష్మి, ఏంటి ఇంకా మూడీగా ఉన్నావు? ఏం లేదే. మళ్ళీ కొత్త డౌట్స్ ఏమైనా వచ్చాయా? ఉన్న డౌటే క్లియర్ అవ్వలేదు. కొత్త దాని గురించి ఇంకేం ఆలోచిస్తాను? వాట్? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావే? వికాస్ ఇంట్లో అమృత లేదని నీకు పూర్తిగా నమ్మకం కుదిరిందా? 100%. నాకు 1% కూడా నమ్మకం కుదరలేదే. వాట్? రేణు, నాకేదైనా డౌట్ వస్తే అది క్లారిటీ వచ్చే వరకు నేను వదలనే. చిన్నప్పుడు స్కూల్లో తెలుగు మాస్టర్ దేవుడు ఉన్నాడు అన్నారు, సైన్స్ మాస్టర్ ఏమో దేవుడు లేడన్నారు. ఎవరి మాట నిజం? నువ్వు చెప్పు, ఎవరిని నమ్మాలో? శుభలక్ష్మి, నువ్వు నిజంగా అమాయకురాలివే. దేవుడు ఉన్నాడా లేదా అన్నది సమస్య కాదు, అది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. నమ్మితే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతే. అదే నేను చెప్తున్నాను. అమృత వికాస్ ఇంట్లో లేదని నువ్వు నమ్ముతున్నావు, ఉందని నేను నమ్ముతున్నాను. సరేనే, ఉంది అనడానికి రీజన్ చెప్పు. మనం వికాస్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంకుల్ ఎందుకు కంగారు పడ్డారు? అవును, కాబోయే కోడలు సడన్ గా ఇంటికి వస్తే ఆ మాత్రం కంగారు ఉండదా? మనం ఇంటికి వెళ్ళినప్పుడు అమృత బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఫులిష్ గా మాట్లాడుకో. అయినా నాలాంటి అందం ఐశ్వర్యం ఉన్న ఓ గొప్పింటి అమ్మాయి కోడలుగా వస్తున్నప్పుడు క్యారెక్టర్ లేని అమృత లాంటి దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? దాని తల్లిదండ్రులే ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అలాంటిది ఏ సంబంధం లేని అమృతకి వికాస్ షెల్టర్ ఎందుకు ఇస్తాడు? మరైతే అమృత వికాస్ ఇంట్లో ఉందని వికాస్ ఫ్రెండ్ నాతో ఎందుకు చెప్పాడు? నిప్పులేందే పొగరాదు కదే. నిన్ను వికాస్ని వేరు చేయడానికే కావాలని ఎవరో ఈ పుకార్లు పుట్టించారని నా అనుమానం. ఒరే కొయ్దరా, ఇంత పని చేసావురా. అమృతకి రేణుకకి ఒకే మొగుడు వస్తాడని చెప్పి నాకెన్ని కష్టాలు పెడుతున్నావు. వికాస్ వీళ్ళిద్దరికి మొగుడు అవుతాడో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం రేణుక దూరం అయ్యేలా ఉంది. అది కాదే శుభలక్ష్మి, నీ కళ్ళతో నువ్వే ఇల్లు మొత్తం చూసొచ్చావు కదా, ఇంకా నమ్మకం కుదరట్లేదంటే ఎలా? అనవసరంగా నీ మాటలు నమ్మి ఇంటికెళ్ళాను. ఆంటీ అంకుల్ ఎంత హర్ట్ అయ్యి ఉంటారు. అసలు వికాస్ ఎంత ఫీల్ అయ్యాడో ఆలోచించు. అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంతటితో ఈ విషయం వదిలే. అలాగేనే, వదిలేస్తాను. రేణు, హాస్టల్ వచ్చేసిందే. డ్రైవర్, కార్ సైడ్ కాపు. బాయ్ రేణు. బాయ్. చలో. శుభలక్ష్మి, నువ్వింత టెన్షన్ పడడంలో రీజన్ ఉందే. అదేంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రేణు, ఈ విషయం ఇంతటితో వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు ఢిల్లీకి తిరిగెళ్లేలోపు అమృత విషయం ఆధారాలతో సహా నిరూపించి ఈ సుబ్బలక్ష్మి అమాయకురాలు కాదు, తెలివైందని నువ్వు ఒప్పుకునేలా చేస్తాను. ఛాలెంజ్ 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 ఛాలెంజ్.